రాముడి గురించి ఆలయం గురించి పాటు క్యాండిడేట్ ఎవరైనా సరే నిర్బంధంగా మనం గెలిపించాలి. కుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. భారత్ మాతా కీ భారత్ మాతా కీ వందే వందే వందే. గట్టిపెట్టి రాసినప్పుడు కానీ ఏ వ్యక్తికి పెట్టలేదు, ఏ వ్యక్తికి పెట్టలేదు, అన్ని పెద్ద రంధ్రాలు పడి ఒక లైన్ అయిపోయింది, ఒక లైన్ కానీ కూర్చోండి అందరూ. లేదు వచ్చి అందరూ కలిసిన వాళ్ళు పెట్టుకోవాలి. ఎవరు ఉండదు ఇక్కడ. దయచేసి విడివిడిగా వస్తే మంచిగా నీట్గా ఫోటోలు తీయడానికి ఉంటుంది. దయచేసి అందరూ కూడా గదిలి చేయకుండా నీట్గా వచ్చేసి సార్ విషయం భోజనం చేసి వెళ్ళాల్సిందిగా మరి మనమందరం కూడా భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ పుర నరసింహగౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఆయన లక్ష్యాన్ని చేకూర్చే వరకు మనమందరం కూడా తర్వాత కూడా ఎవరు కూడా వెళ్ళకూడదు. ఒకటి మా మదర్ని పట్టుదల. ఆమె చూసిన తర్వాత అసలు ఈ యొక్క కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని మార్చగలిగింది కేవలం మహిళలు, అమ్మాయి అని నేను గుర్తించాను. ఎందుకంటే మాది వ్యవసాయ కుటుంబం. మా ఫాదర్, నా కొడుకు నాకు పనికి వస్తాడు అంటే వ్యవసాయానికి పనికి వస్తాడు అనేది దృక్పథం ఉంటే కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేదు కాబట్టి కుటుంబంలో ఇద్దరు చదువుకుని ఆశిస్తారు, అభ్యసిస్తారు. నేను ఎప్పుడు చూసినా కూడా చదువు అనేది సెకండ్. అయితే మా మదర్ ఒకటే ఉంది, నా కొడుకు ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవాలి. ఎంత మండి పట్టుదలంటే నా కొడుకును చదువు బంద్ చేస్తే ఇంట్లో కలిగి వెళ్ళిపోయి నా కొడుకును చదివించుకుంటా కానీ నా కడుపును చదువు బంద్ చేస్తే మాత్రం నేను ఊరుకునేది లేదు అని మా యొక్క నాన్నలు ఖరారు కట్టే చెప్పడంతో గతి లేక చదువు కంటిన్యూ అయిపోయింది. అంటే అంత పట్టుదల. అయితే మనం కూడా చదువు కూడా బాగానే ఉంది, ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ ఉండేది కాబట్టి అది కూడా ప్రాబ్లం. రెండోది మా ఫాదర్ నుంచి నేర్చుకుంటుంది ఏంటంటే 24 గంటలు కష్టం పని చేయటం. ఎప్పుడు బాధ ఏ కష్టం వచ్చినా కూడా బాధపడకుండా కష్టమే అని జీవితం. మార్నింగ్ 6 గంటలు లేస్తే పొలం దగ్గర పోతే నైట్ రావడం తప్పితే మిగతా ఉంటుంది. ఈ 2 వాళ్ళ దగ్గర నుంచి